పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాల కదా మరి పెద్ద మనిషి ఏం చేస్తున్నాడో అడుచుకుందాం పాండ్రోల్లా. ఓ తాత ఏం చేస్తున్నావే? ఈ ఓట్లు సల్లగుండా ఈ ఓట్లు ఏందో ఈ పాటలు ఏందో ఆడికి పోతే వాడు అది లేదు నీకు ఇది లేదు నీకు అది పట్టుకరాపో ఇది పట్టుకరాపో అంటే అన్ని పట్టుకొని ఆడికి పోయిన తర్వాత కొసాకరికి నీకు అసలు తెలియదు కాదు అనడం అయితే మరి అసలు ఏందో నాకు అర్థమైతలేదా? ఏ ఏతో దున్కాలరా ఈ ఓట్లు సల్లగుండా. అగో మా ముసలోడు కాగితాలు పట్టుకొని వచ్చుకుంటా ఏమేమో తిట్టుకుంటూ వస్తున్నాడు. ఏంది కావచ్చునో మరి. ఓ తాత ఏందని తనలాట? కండ్లాటో తాటికాయో నా తిప్పలేదో నేను పడాలి కానీ నాకేవతన్న ఆసరా ఏది ఉన్నదా? ఇంటి నిండా చదువుకున్న వాళ్ళు ఉన్నట్టే కానీ ఒక్కది కూడా ఆసరా కాదురా వీళ్ళ నోళ్ళ మనుగట్ట. ఎవరికన్నా అవసరం ఉన్నది అనుకో నా చుట్టూ కుక్కలు కదా వచ్చి చేరినట్టు గల్వల్లో కూర్చొని మిటుకు మిటుకు అని చూస్తా అంటారు. నాకేదన్నా అవసరం ఉన్నదంటే ఎవరికి రాదు వీళ్ళ నోళ్ళ మనుగొట్ట. అగో నీ తిప్పలేందో చెప్తానే కదనే మేము చేసేది. నువ్వు చెప్పకుండా నువ్వు సిరుబురులాడితే మేమేం చేయాలి చెప్పు? అదేందో సారో పారాలు నింపియాలన్నట కదా, అవి రాసిస్తేనే నా ఓటు ఉంటుందట కదా. అవి రాసి నింపిద్దామని పోతే అప్పుడెప్పుడో సర్వే చేసిన నా ఓటర్ వివరాలు అన్ని రాసియాలట. అతనే మా నాయన ఓటర్ నెంబర్ కూడా రాసియాలట. ఇప్పుడు అవి ఎక్కడ దొరకాలి చెప్పు? వాటికి నేను ఏడు కానిపోను. ఎక్కడ దొరకడు ఏమున్నదే? 2002లా నువ్వు ఓటు వేసినావు కదా, గదే ఓటు నెంబరు బూత్ నెంబర్ రాసిస్తే అయిపోయే. దానికి సంగడ బింగడ ఎగురుతున్నావు ఎందుకే? మాసిన మొక్కం దానా 2000 సంవత్సరంలో నేను అన్ని చదువుకొని సంద్రగొండ నుంచి ఈ ఊరికి వెళ్ళి వచ్చింది. అతనిక 2002లో ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఓట్లు వేసినందుకు పోదాము అనుకుంటే నా జేబులో సిల్లి కావాలేక ఏ హైగా గాడి దాకా పోయి ఓట్లు ఎవడేసేస్తారని సప్పుడు యొక్క ఇంతనే మలుచుకొని పంచింది. ఇప్పుడు ఆ 2002లో ఓట్లు వేసిన వివరాలు రాసియాలంటే ఇప్పుడు అవి ఎక్కడ దొరకాలి? ఎవరిని అడుగుతిస్తారు నాకు ఏడికని పోను వాటి కోసానికి. పెద్ద సిక్కే వచ్చి పడ్డదేమే నీకు? నువ్వు 2002లా ఓటు వేయకపోయినా మీ నాయన వివరాలు ఓటర్ నెంబర్ అన్న ఉంటది కాదే, అదన్నా వేయచ్చు కదా. నీ మా నాయన నా వివరాలే చక్కగా లేవు అంటే మా నాయన వివరాలు ఏ నుంచి తీసుకొచ్చి రాసియను. అవన్నీ ఎంకులాడే తెలివితేటలు నాకు ఉండేది ఉంటే నేను గీడు ఉండకపోను. ఎప్పుడో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంది ఏమంటారు లాస్కులు. గదొక్కటే తక్కువైంది కానీ నీకు. ఆ చంద్రగొండకు పోయినా నువ్వు ఏ వాడ కట్టుకుంటావో నీ బూత్ నెంబర్ ఎంతనో అక్కడ బిఎల్ఓని అడిగితే చెప్తాడు కాదే. అరే మళ్ళీ అదే ముచ్చట మాట్లాడుతుంది ఎవరా ఈ మిడిగుడ్లది. ఇప్పుడు నువ్వు అక్కడికి పోయి ఆ వివరాలు అడగాలంటే నీకేడ తెలుస్తుందా? అయ్యా రాములు గారు, మన బిఎల్ఓని అడిగితే ఆయన చంద్రగొండ సర్పంచ్కి ఫోన్ చేసి మీ నాయన వివరాలు అన్ని అడిగి తెలుసుకొని రాసుకుంటాడు. నువ్వు పర్సన్ కాకు. అంత లావైతే మన ఊరి బిఎల్ఓ సుధాకర్కి ఫోన్ చేసి నేను తెలుసుకుంటా గంటి. జరంతా పని చేయ తల్లి, నీకు పుణ్యం ఉంటుంది. ఇది రాసి కొంచెం నాట నువ్వు ఈ దేశపోనివే కాదు, నీకు అసలు ఓటెక్కే ఉండదు. అసలు నీకు ఈ సర్కార్ నుంచి వచ్చే పథకాలు ఎవి రావని బెదిరిస్తాను లేంచడం. ఏ ఊక ముసలడా, ఎవరెవరో చెప్పే ముచ్చట్లని ఆగం అవుతావు. అదంతే ఏం లేదే. 2002లో చేసిన ఎస్ఆర్ఏ సర్వే ప్రకారం ఉన్న వివరాలను బట్టే సర్ఫామ్లో రాయాలి. అవేమన్నా అందుబాటులో లేకుంటే మీ నాయనదో మీ అవ్వదో అందుబాటులో ఉంటాయి కదా, అవి రాస్తే సరిపోయే. అట్లనా? అట్లా అయితే మా నాయన ఓ 40 ఏళ్ళ కిందట చంద్రగొండలో సర్పంచ్గా పనిచేసిండు. అట్లయితే మా నాయన వివరాలు ఉంటాయి, నా వివరాలు కూడా ఉంటాయి. ఉండయిరా? నీది సరే గాని మరి ముసల్దాని సంగతి ఏందే? దాని అవ్వగారు వివరాలు దొరికినాయా? నా తోక పట్టుకొని తిరిగిన దాని వివరాలు ఎట్లా చక్కగా ఉంటే దాని కూడా గిదే కథ. అయితే దాని వివరాలు చక్కగా లేవు కదా. లస్క్యూ నేను మీ అవగారి ఊరికి పోయి ఆ వివరాలు అన్నీ తెలుసుకొని వస్తేనే మీ నాయన ఆధారం కార్డు మీ నాయన ఓటర్ కార్డు ఇట్లా పట్టుకొని వస్తేనే అంటే అది అంటుంది కదా. ఇగో నువ్వు మా అవగారు ఊరికి పోయి నా అన్నదమ్ములతో కలిసి కూర్చొని తాక్కుంటా ఊళ్ళో తిరుక్కుంటా పొంకరాలు కొడతావా? నువ్వు పోయేది ఏం లేదు, నేనే పోయి నా వివరాలు అన్నీ తెలుసుకొని వస్తా అని పొంకరాలు వచ్చింది అంచను. ఇక ఎవరు పోవు లేదు. ఇక పోనీ తెలుసుకున్నాడే ఇంటికనే ఉండాలి. నేను పోయింది అది పోతా. అది అంతే మన సైకాలజీనే అసంటిదాయే. నువ్వు చెడిపోయినా పర్లేదు కానీ పక్కోడు మాత్రం బాగా పడొద్దు అంటావు, అంతేనా? అంతే మరి. నన్ను వద్దని అదే తవగారింటికి పోతుంది రాసుకులు. అయితే కానీ ఓ పిల్ల మోడీ సారు ఈ సర్వే చేసి పార్టీగానోళ్ళ ఓట్లు అందరికీ తీసేస్తాడట కదా, నిజమేనా? ఏమో ఊళ్ళో వాళ్ళోళ్ళు వీళ్ళోళ్ళు అంటారు వీణాసొంటోళ్ళు. నీ అవ్వ అదంతా ఒట్టి అబద్ధమే. మన దేశంలో అక్రమంగా ప్రవేశించిన వేరే దేశపుల్ల ఓట్లను ఏరిపారేస్తారు గాని మనలో ఓట్లను తీసేస్తే మోడీ సరికి ఏమవుతుందే? ఏరిపారేయాలి పిల్ల. మొన్న గట్లనే పశ్చిమ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్ పళ్ళు ఎంతమంది పోయిర్రా? మంద తోపంచి పోలే. మనం టీవీలలో మస్తు చూసినాం. గట్ల మన దేశం కానోళ్ళ వివరాలు అన్నీ తెలుసుకొని వాళ్ళని మన దేశం నుంచి పంపించాలి. లేకపోతే ఎవరికి ఏ ఆధారం గుర్తింపు లేకపోతే దేశంచి లంగ కథలు పడతాలో మరి మన దేశంలో ఎవరికెరక. అట్లా తెలుసుకుంటేనే ఏ తక్లీఫ్ లేకుంటూ ఉంటుంది. సరే ఇక నీ అనుమానం అయిపోయిందా? ఇంకేమన్నా ఉన్నదా? ఆవకాయ లేదు, అటకకుండా లేదు. కానీ
ఈ నెల ఆఖరి వరకే ఆఖరి తారీఖాట అమ్మ జరంతా నా వివరాలు ఫోన్ చేసి జల్లి తెలుసుకొని నీకు పుణ్యం ఉంటుంది మరి మరి అటు అయిపోయినాక ఆదులే బుదిలే అయిపోతుంది మెడలు బట్టి ఊళ్ళేచాలు నూకెత్తారు ఓట్లు లేకుంటే ఏమున్నది బతుకు. ఆఖరి తారీఖు ఆగస్టు 3 వరకు ఉన్నదే తాత. నేను తెలుసుకుంటా గానీ నువ్వైతే ఆగమాగం కాకు. ముసలి తీగ మీద బట్టలారేసిందట. సబ్జెక్ట్ పోయి అవి తీసి ఇంట్లో అయిపో. సరే సరే మా చేత కానీ నువ్వైతే గా పని చేయి. రైలేసు ఇక రా ఆయన పొద్దుగల 4 వానశింకులు పడే పత్తి గుట్టుకో వచ్చినావా మొత్తమే ఎండిపోయింది. పత్తి ఆశ పగిలిపోయింది ఇక అయిపోయింది. ఇట్లా అయిపోయింది. ఇక వీడు సోమశిక్కుడు వేసిండట వీని పనే నయంగా ఉన్నది. వాడెత్తాడు వీడెత్తాడు అని అందరాకం పత్తులు పెడితే పగిలిపోయా. మా ముసలోడే కాదులా, ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలలో కూడా చాలా మంది ముసలోళ్ళు గిట్లనే తనలాడుతున్నారట. ఎన్నో ఏళ్ల సంధి ఓట్లేస్తుంటే ఇప్పుడేమో లేని కాగితాలు తెచ్చి చూపెడితేనే ఓట్లుంటాయి, లేకుంటే ఓటు పోతుందని పుకార్లు కూడా బగ్గనే షికార్లు చేసేటాలకు ఇట్లా పరేషాన్ అవుతున్నారు. కాకుంటే ఎవ్వరు పరేషాన్ అయ్యి అక్కర్లేదులా. నిజమైన భారతీయులందరూ ఓట్లు పైలంగానే ఉంటాయి. కాకుంటే బిఎల్ఓలు మీ ఇంటికి వచ్చినప్పుడు ఇచ్చిన ఫారాలను మాత్రం కరెక్ట్గా నింపుండ్రి. గంతే, మీ ఓటు ఏడికి పోదు. సరేనా?